సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోనికి తీసుకున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు సిట్ అధికారులు నాగరాజును విచారించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలపై ఆయన నుంచి వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. రైట్, ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి A1 ముద్దాయిగా ఉన్న సిఐ నాగరాజును వారం రోజుల పాటు విచారణ చేయాల్సిందిగా సిట్ అధికారులు భావించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, జమీమా, ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే గాదే సాయి కృష్ణ కేసులో రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ సిఐ నాగరాజును అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కోర్టుకు అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుంచి సిట్ అధికారులకైతే అప్పగించబోతున్నారు. ప్రధానంగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. గాదే సాయి కృష్ణ సంబంధించి అతనినైనా భౌతికంగా కోర్టులో హాజరుపరచాలి, లేకపోతే డెడ్ బాడీని అన్న చూపించాలి. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ హెబియస్ కార్పస్ పిటిషన్ వాళ్ళ తల్లి గాదే విజయ లక్ష్మి వేసినటువంటి పిటిషన్ అయితే ఇప్పటికీ కూడా పెండింగ్లోనే ఉంది. సో దీనిపైన ఇప్పటికీ సిట్ అధికారులు హైకోర్టును అయితే మొదట ఆశ్రయించారు. అతనిని విచారణకి సిట్ అధికారులకు అప్పచెప్పమని. అయితే వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారణకు ఆదేశాలు ఇస్తూ అయితే హైకోర్టు చెప్పిన తీర్పుని సవాల్ చేస్తూ సిట్ అధికారులు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సిట్ అధికారులకి విజయవాడలో విచారించేందుకు అనుమతి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో రాజమండ్రి పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే సిఐ నాగరాజుని ఇక్కడ కోర్టులో అయితే హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి సిట్ అధికారులు అయితే అతన్ని ఆధీనంలోకి తీసుకుని 7 రోజుల పాటు కూడా ఆయనైతే ఇక్కడే విచారించబోతున్నారు. ప్రతిరోజు కూడా విచారణ అంతా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి విచారణ ప్రక్రియనంతటిని కూడా సీసీ కెమెరాలు అయితే రికార్డ్ చేయనున్నారు. అతని లాయర్ కూడా కొంచెం దూరంలో ఉండి ప్రక్రియ అంతా చూసే ఆ వెసులుబాటు కూడా సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే సిట్ అధికారులు సిఐ నాగరాజుని 7 రోజుల పాటు విజయవాడలో విచారించబోతున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్ జైలుకి అయితే నైట్ సబ్ జైల్లో పెడతారు. ఆ ఉదయం అంతా కూడా విచారణ అనేది కొనసాగుతూ ఉంటుంది. మొత్తం ఇట్లా 7 రోజుల పాటు విచారణకు అయితే సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇచ్చింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో గాదే సాయి కృష్ణ అయితే మృతి చెందారు. ఇప్పటి వరకు కూడా అతని మృతికి సంబంధించి కానీ అతని డెడ్ బాడీకి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడా కూడా బయటికి రాలేదు. సిఐ నాగరాజు ఇప్పటి వరకు కూడా అలాంటి వివరాలు ఏది కూడా బయట పెట్టలేదు. ఎన్నిసార్లు అడుగుతున్నప్పటికీ కూడా అతనైతే విచారణలో నోరు అయితే మెదపట్టలేదు. సో ఈ నేపథ్యంలో సిట్ అధికారులు అయితే సుప్రీంకోర్టు నుంచి 7 రోజులు తమకు పర్మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. 7 రోజుల పాటు సిఐ నాగరాజు విచారణకు అయితే హాజరు కాబోతూ ఉన్నారు సిట్ అధికారుల ముందు. అయితే ఈ 7 రోజుల విచారణలోనైనా సిఐ నాగరాజు నోరు విప్పుతారా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారింది. అందుకని మొత్తం జరిగేటటువంటి విచారణకు సంబంధించినటువంటి వివరాలంతా సీసీ ఫుటేజ్ అంతా కూడా తమకు సమర్పించాలని చెప్పి ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు మాజీ సీఐ నాగరాజుతో పాటు 4 కానిస్టేబుల్ని కూడా అరెస్ట్ చేశారు. 4 కానిస్టేబుల్ నెల్లూరు జైలులో ఉన్నారు. ఇటు సిఐ నాగరాజు ఇప్పటి వరకు కూడా రాజమండ్రి జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. దానికి సంబంధించి గాదే విజయలక్ష్మి వేసినటువంటి పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. దాంట్లో అసలు నిజాలు బయటికి రావాలంటే సిఐ నాగరాజు ప్రధానంగా నోరు విప్పాలి. పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, సాయి కృష్ణని కొట్టారా, తర్వాత అతని మృతదేహం ఏం చేశారు ఏంటి, దీనికి సంబంధించినంత వివరాలు సిఐ నాగరాజు నోరు విప్పితే తప్పితే బయటికి రాని పరిస్థితి. సో ఈ 7 రోజుల సిట్ అధికారుల విచారణలోనైనా సిఐ నాగరాజు నోరు విప్పుతారా, వాస్తవాలు బయట పెడతారా, అసలు ఎప్పుడు తీసుకొచ్చారు, అతన్ని కొట్టడం వల్ల చనిపోయాడా, ఆ చనిపోయిన తర్వాత ఆ బాడీని ఏం చేశారు, దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు కూడా దాదాపు 2-3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏది కూడా బయటికి రాలేదు. సో ఇప్పుడైనా సిఐ నాగరాజు సిట్ అధికారుల విచారణలో వెల్లడిస్తారా లేదా, నోరు
విప్పుతారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ 7 రోజుల పాటు జరిగేటటువంటి ప్రక్రియ మొత్తాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా రికార్డ్ చేసి ఈ పోలీసులు కోర్టులో అయితే సబ్మిట్ చేయబోతున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.